అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు గంటల సమయం మాత్రమే ఉంది. దీంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లలోనూ వేడి పుడుతుంది. బ్రోకరేజ్ సంస్థలు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే పరిస్థితి ఏంటి? డెమోక్రాటిక్ క్యాండిడేట్ హిలరీ క్లింటన్ గెలుపు సాధిస్తే ఎలా ఉంటుందనే దానిపై అంచనాలు వేస్తూనే ఉన్నారు. ఎన్నికలు పూర్తయిన గంటలోనే ఫలితాలు వచ్చేయనుండడం, అసలు ఎవరు గెలిస్తే మనకేంటి, ఇండియాపై ఎఫెక్ట్ ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్ల ఓట్లు చాలా కీలకం కానున్నాయి. భారత సంతతికి చెందిన 38 లక్షల మంది అమెరికాలో ఓటు హక్కు కలిగి ఉన్నారు. వారంతా హిలరీకే మద్దతు పలుకుతారని సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఇంతకాలం ఇండియన్స్ పై అక్కసు వెళ్లగక్కిన ట్రంప్ ఇప్పుడు ఎన్ఆర్ఐలపై ఫోకస్ చేశారు. ఉద్యోగాలు తీసుకుపోతున్నారని విమర్శించిన నోటితోనే వరల్డ్లోనే బెస్ట్ నేచర్డ్ పీపుల్ అంటూ పొగిడేదాకా వచ్చారు. ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా ట్రంప్ అగ్ర రాజ్యాధినేత అయితే భారత ఐటీ రంగానికి చుక్కలు కనిపించడం ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి. తాను అధ్యక్షుడైతే H-1B వీసాలు ఆపేస్తా, అవుట్సోర్సింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టి స్థానిక అమెరికన్ల ఉద్యోగాలు కాపాడతా అని ట్రంప్ ఇప్పటికే అనేక సార్లు ప్రకటించారు. ట్రంప్ అధ్యక్షుడై అన్న మాటను నిలబెట్టుకుంటే అమెరికా మార్కెట్లో భారత ఐటీ కంపెనీల లాభాలకు భారీగా చిల్లుపడుతుందని నోమురా వంటి అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. నోమురా బ్రోకరేజ్ సంస్థ ట్రంపింగ్ ఆసియా పేరుతో దీనిపై ఈ సంవత్సరం జూలైలో ఏకంగా ఒక నివేదిక విడుదల చేసింది. H-1B వీసాలు ఆపేస్తే అమెరికాలో ప్రాజెక్టులు చేస్తున్న భారత ఐటీ కంపెనీల జీతాల బిల్లు తడిసి మోపెడై లాభాలకు చిల్లు పడుతుందని నోమురా అంచనా వేసింది. ట్రంప్ గెలుపు చైనా పరిశ్రమలు, కొరియా ఆటోమొబైల్ కంపెనీలకు చుక్కలు చూపించడం ఖాయమని అంచనా. అమెరికా అధ్యక్ష ఎన్నికల రూపంలో ఇండియన్ మార్కెట్లకు పెద్ద గండమే ఎదురుకాబోతోంది. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రపంచ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. గత కొన్ని రోజులుగా అయితే మార్కెట్లు భారీగా నష్టపోతూ ఇన్వెస్టర్లకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. గ్లోబలైజేషన్ పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఏ పరిణామం చోటు చేసుకున్నా అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు ప్రభావితం కావడం సర్వసాధారణంగా ఉంది. అలాంటిది అగ్రరాజ్యంలో ఇంతటి కీలక పరిణామం చూపే ప్రభావం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఎన్నికల కంటే ట్రంప్ హిలరీల్లో ఎవరు గెలిస్తే దేశానికి మేలు జరుగుతుందన్న అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇన్వెస్టర్ల విషయానికి వస్తే చాలా మంది హిలరీ వైపే మొగ్గు చూపుతున్నట్లు సర్వేలు అంటున్నాయి. ట్రంప్ తరచూ అమెరికన్ల ప్రయోజనాల గురించే మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ట్రంప్ గెలిచి అధ్యక్షుడయ్యాక కూడా ఆయన ఇదే తీరును కొనసాగిస్తే వాణిజ్య సంబంధాలపై ప్రభావం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హిలరీ ట్రంప్లలో ఒకరు యుఎస్ ప్రెసిడెంట్ గా అధికారం చేపట్టాలంటే 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సంపాదించాలి. అలా ఎంపికైన వ్యక్తి జనవరిలో కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. రేసులో ఉన్న అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా ఈసారి రికార్డు ఖాయమని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. హిలరీ గెలిస్తే అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలు అవుతారని, అదే ట్రంప్ విజయం సాధిస్తే రాజకీయ అనుభవం లేకుండా అధ్యక్షుడైన వ్యక్తిగా గుర్తింపు దక్కుతుందని అంటున్నారు. మరి ఈ ఉత్కంఠకు తెరపడాలంటే నవంబర్ 8 రాత్రి వరకు వేచి చూడాల్సిందే. ట్రంప్ గెలుపు ఆసియా దేశాల్లో ద్రవ్యోల్బణానికి సెగపెడుతుందని భావిస్తున్నారు. జీడీపీ వృద్ధి రేటు తగ్గి ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈ సెగలో ఇండియా, థాయిలాండ్ పరిస్థితి కొద్దిగా మెరుగ్గానే ఉన్నా దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్ దేశాల పరిస్థితి ఘోరంగా ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ గెలిస్తే ఆ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లపైన ఉంటుందని నోమురా అంచనా వేసింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే S&P 500 ఇండెక్స్ 3% పైగా నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. ఆ తర్వాత మరో 3% వరకు క్షీణించే అవకాశం ఉందని అంచనా వేసింది. మళ్లీ ఈ విషయంలో భారత్, సింగపూర్, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ దేశాలు కొద్దిపాటి నష్టాలతో బయటపడినా కొరియా, ఫిలిప్పీన్స్, చైనా, హాంకాంగ్ మార్కెట్లకు భారీ నష్టాలు తప్పవని తెలిపింది. అయితే ఇన్ని కష్టాలున్నా ట్రంప్ గెలుపు తర్వాత భారత రుణపత్రాల మార్కెట్ ఆకర్షణీయంగా ఉంటుందని నోమురా బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు తుదిఘట్టానికి చేరుకున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతోందో అనే ఆందోళనతో మార్కెట్లు అతలాకుతలమవుతున్నాయి. డెమోక్రటిక్ అభ్యర్థి హిలరీ క్లింటన్ గెలిస్తే ఎలా స్పందించాలి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం వరిస్తే పరిస్థితి ఏంటి అనే సందిగ్ధత మార్కెట్లో నెలకొంది. ఇన్ని రోజులు హిలరీ గెలుపు అవకాశాలతో మార్కెట్లు ఆశాజనకంగా స్పందించాయి. కానీ చివరి దశలో అంచనాలు తారుమారవుతూ డొనాల్డ్ ట్రంప్ను అధ్యక్ష పీఠం వరించబోతోందా అనగానే మార్కెట్లలో కలవరం ప్రారంభమైంది. అటు అమెరికా మార్కెట్లే కాదు, ఆసియన్ మార్కెట్లు, దేశీయ సూచీలు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఏ ఎన్నికల నేపథ్యంలోనైనా మార్కెట్లు పాజిటివ్ గానే ట్రేడ్ అయ్యేవి. కానీ ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. ఒకవేళ ట్రంప్ గెలిస్తే ఏంటి,
హిల్లరీ విజయం సాధిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలుపుపై ఇప్పటికే మార్కెట్లో ఓ అంచనాలున్నాయి. అందుకే హిల్లరీ గెలిస్తే అమెరికా మార్కెట్లు 3% మేర ఎగిసే అవకాశాలున్నాయి. మూలధన పన్నులపై ఇచ్చే పన్ను ప్రయోజనాలు హిల్లరీ పరిమితం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రభావం కొన్ని రిస్కులతో కూడుకున్న ఈక్విటీలపై పడనుందని తెలుస్తోంది. ఫైనాన్స్, డ్రగ్ కంపెనీలకు ఆమె గెలుపు అతిపెద్ద నష్టం. ఇటు బ్యాంకులకు ఇవి అత్యంత కఠినతరమైన ఎన్నికలుగా విశ్లేషకులు చెబుతున్నారు. కఠినతరమైన నిబంధనలు, పన్నుల మార్పులు కంపెనీలను ఎక్కువగా దెబ్బతీయనున్నాయని విశ్లేషకుల అభిప్రాయం. క్లింటన్ హయాంలో ఫార్మాస్యూటికల్స్, బయోటిక్ స్టాక్స్ చాలా ఒత్తిడికి లోనయ్యాయి. డ్రగ్స్ ధరలు విపరీతంగా పెంచడాన్ని ఆమె నియంత్రించారు. అమెరికా ఎన్నికల ఆందోళనతో ఇప్పటికే యూరోపియన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ తమ రేటింగ్ను తగ్గించుకుంది. ఎప్పుడైతే హిల్లరీకి గెలుపు అవకాశాలు తగ్గగానే ఈ షేర్లు లాభపడడం ప్రారంభమయ్యాయి. మరోవైపు శిలాజ ఇంధనాలపై ఎక్కువగా ఆధారపడ్డాన్ని తగ్గించి ఇతర ప్రత్యామ్నాయ ఎనర్జీ ప్రొడ్యూసర్లపై ఆమె ఎక్కువగా దృష్టి సారించనుందని తెలుస్తోంది. ఇది కూడా ఎనర్జీలో కొన్ని స్టాక్స్ కు ప్రతికూలం కానున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. హిల్లరీ గెలిస్తే ఇతర అభివృద్ధి మార్కెట్లతో పోలిస్తే అమెరికా డాలర్ ఎక్కువగా లాభపడనుందని తెలుస్తోంది. ఫెడరల్ రిజర్వ్ వెంటనే డిసెంబర్లో రేట్ల పెంపు చేపట్టే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. రష్యా మినహా ఇతర ఎమర్జింగ్ దేశాల కరెన్సీలు పాజిటివ్ గానే ట్రేడ్ కానున్నాయట. క్లింటన్ గెలుపుతో చైనా యువాస్ ఎక్కువగా బలపడనుందని విశ్లేషకులు చెబుతున్నారు. హిల్లరీ మొదటి నుంచి పర్యావరణ విధానాలపై ఎక్కువగా దృష్టి సారిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా వాతావరణ మార్పులపై హిల్లరీ ఎక్కువగా వాగ్దానాలు చేస్తున్నారు. కోల్ వాడకం తగ్గించి సహజ వాయువుల ఉపయోగాన్ని పెంచుతానని ఆమె అంటున్నారు. దీంతో కోల్ అండ్ ఆయిల్ షేర్లు ఒత్తిడిపడి సహజ వాయువుల మార్కెట్ ఎక్కువగా అభివృద్ధి చెందనుందని విశ్లేషకులు అంటున్నారు. ట్రంప్ గెలిస్తే యూరోపియన్ యూనియన్ నుంచి యూకే వాయుదొలుగుతూ తీసుకున్న నిర్ణయం కంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. అమెరికన్ మార్కెట్లో S&P ఇండెక్స్ 11 నుంచి 13% పడిపోయే అవకాశాలున్నాయని చెబుతున్నారు. జపాన్ ఎగుమతిదారులకు గండి కొట్టి యెన్ విలువ దిగజారే అవకాశం ఉందని అంచనా. ట్రంప్ నేతృత్వంలో డ్రగ్స్ తయారీదారులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు ఎక్కువగా లాభపడనున్నాయని వెల్లడవుతోంది. ఫైనాన్స్ కంపెనీలు ఎక్కువగా ట్రంప్ పై మొగ్గు చూపుతున్నాయని తెలుస్తోంది. సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ అతి ఎక్కువగా లాభపడుతుందని అంచనా. క్లింటన్ కంటే ట్రంప్ ఎక్కువగా సివిల్ మౌలిక సదుపాయాల రంగంలో ఖర్చు చేయనున్నారని మొదటి నుంచి వినిపిస్తోంది. ట్రంప్ గెలిస్తే ఒకవేళ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి పదవిలోకి వస్తే ఇతర మేజర్ కరెన్సీలు యుఎస్, యూరో, పౌండ్లతో పోలిస్తే డాలర్ విలువ బలహీనపడనుందని తెలుస్తోంది. ఫెడ్ ద్రవ్య విధాన పరిమితి సమీక్షలో రేట్ల పెంపు మరికొన్ని రోజులు వాయిదా పడనుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే గ్రీస్ బ్యాక్ కరెన్సీ మాత్రం 3 నుంచి 9 నెలల ర్యాలీ జరపనుందని అంచనా. అయితే ట్రంప్ నేతృత్వంలో కోల్ ఎక్కువగా లాభపడి సహజ వాయువులకు దెబ్బ కొట్టనుందని విశ్లేషకుల అభిప్రాయం. సెప్టెంబర్లో బ్లూంబర్గ్ నిర్వహించిన సర్వేలో కూడా ఇదే తేలిందట. రిపబ్లికన్ అభ్యర్థి నేతృత్వంలో సహజ వాయువుల డిమాండ్ 11% క్షీణిస్తుందని, కోల్ వాడకం విపరీతంగా పెరుగుతుందని తెలిసింది. అదేవిధంగా గోల్డ్, ప్లాటినం, సిల్వర్ కూడా అతిపెద్ద లాభదాయకమైన కమోడిటీలుగా ఉండనున్నాయి. FBI హిల్లరీ క్లింటన్ ప్రైవేట్ వాడక ఈమెయిల్స్ వ్యవహారాన్ని పునఃవిచారణ చేపడుతుందనగానే అన్ని విలువైన మెటల్స్ ఒక్కసారిగా పైకెగిశాయి. వెండి 3.4%, బంగారం 2% పెరిగాయి. ఈ క్రమంలోనే డాలర్ క్షీణిస్తూ వచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఒక వింత పరిస్థితిని ప్రపంచ ప్రజల ముందుంచుతున్నాయి. 2 ప్రధాన పార్టీలైన రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీలు తమ సాంప్రదాయ ప్రాధాన్యాలను పక్కన పెట్టి ప్రత్యర్థి వ్యూహాలపై దృష్టి కేంద్రీకరించడమే ఈ వింత పరిస్థితికి కారణం. సాధారణంగా అమెరికాలో రిపబ్లికన్ పార్టీ రాజకీయంగా, సామాజికంగా కన్సర్వేటివ్ భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆర్థికంగా ధనిక వర్గాలకు, కంపెనీలకు, ముఖ్యంగా వాల్ స్ట్రీట్ వర్గాల ప్రయోజనాలకు కట్టుబడి పనిచేస్తుంది. అందుకు విరుద్ధంగా డెమోక్రాటిక్ పార్టీ సామాజికంగా, రాజకీయంగా లిబరల్ భావాలకు పేరు పొందింది. ఆర్థికంగా కేంద్రీకృతమయ్యే విధానాలకు, సంక్షేమ విధానాలను అమలు చేసే పార్టీగా పండితులు, విశ్లేషకులు భావిస్తారు. కానీ ప్రస్తుతం ట్రంప్, హిల్లరీల చుట్టూ అలుముకున్న వాతావరణం ఈ విశ్లేషణలను అయోమయంలో పడవేస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేదెవరైనా ఇన్వెస్టర్లలో మాత్రం బంగారాన్ని కొనేవారే ఛాంపియన్లుగా నిలుస్తారని ట్రేడ్ పండితులు ఘంటాప్రదంగా చెబుతున్నారు. మెటల్ ఇండెక్స్ ఇప్పుడు బాగా పర్ఫామ్ చేస్తోంది. ఈ సిచ్యువేషన్లో గోల్డ్ కనీసం 8% జంప్ అవుతుందని ఎర్నలిస్టులు చెబుతున్నారు. ఈ సెంటిమెంట్ ప్రపంచవ్యాప్తంగా కొనసాగితే మన ఇన్వెస్టర్లకి బంగారం పంట పండించొచ్చని అంచనా వేస్తున్నారు.